ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపు తగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? గత రాత్రి దేవుడు చక్కని విశ్రాంతి ఇచ్చారు. ఈరోజు మనం ఆయన స్తుతించే గుంపులో దేవుడు మనం ఉంచినందుకు మనం నిజంగా ప్రభువును స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమో, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోవద్దు. మీ జీవితంలో దేవుడు చాలా మేళ్ళు ఉపకారాలు జరిగిస్తున్నారు కదా, వాటిని బట్టి మీరు దేవుని స్తుతిస్తున్నారా? మనస్ఫూర్తిగా ఆయన గణపరుస్తున్నారా? హృదయాలు తెరిచి దేవునికి స్తోత్రం పలుకుతున్నారా? మన దేవుడు మహిమకు పాత్రుడు. ఆయన నీవు నేను ఆయన మహిమ పరిచయము అంటే ఆయన ఎంత ఆనందపడతారు, ఎంత సంతోషపడతారు. స్తోత్రార్హ క్రియలను చేసే దేవుడు ఆయన. మన జీవితాలు ఎన్నో మేళ్ళు ఉపకారాలు ప్రభు జరిగించారు కనుక వాటన్నిటిని బట్టి దేవునికి ఘనత ప్రభావాలు ఎల్లకాలము కలుగునగాక. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి మీకోసం చాలా బలమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. దేవుని బిడ్డలు, దేవుని సేవకులుగా మేము మరియు అనేక మంది దేవుని ప్రజలు మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా ప్రార్థనలో బలపడాలని, ఆత్మలో వర్ధిల్లాలని, పరిశుద్ధాత్మ సంరక్షణలో మీరు అందరూ ఎదగాలని ప్రతిరోజు మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. దేవుని లేఖనాల నుంచి ప్రతిరోజు ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు వాగ్దానంగా లేవీకాండము 26వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 26 and verse 4. మీ వర్షకాలములలో మీకు వర్షము ఇచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. ఐ విల్ గివ్ యూ రెయిన్ ఇన్ డ్యూ సీజన్. దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. వర్షాకాలంలో మీకు వర్షాన్ని ఇస్తాను, మీ పంటలు పండుతాయి, మీ పొలముల చెట్లు ఫలిస్తాయని దేవుడు ఒక చక్కని వాగ్దానం ఇచ్చాడు. ప్రియులారా, లేవీకాండంలో దేవుడు అనేక విషయాలు తన ప్రజలతో మాట్లాడాడు. తన ప్రజలు దేవుని వైపు తిరిగినప్పుడు, ఒకవేళ ఎంతవరకు లోకం వైపు తిరిగి తమ జీవితాల్లో ఇకపై లోకం వైపు చూడడం వల్ల ప్రయోజనం లేదని తెలిసి దేవుని వైపు తిరిగినప్పుడు, యథార్థమైన మనస్సుతో, యథార్థమైన హృదయంతో సర్వశక్తుడును మహోన్నతుడైన దేవుని ఆరాధించినప్పుడు ఆయన ప్రజల జీవితాలు ఎలాంటి అద్భుతాలు జరిగిస్తారు అనగా, దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. మీరు నా మాటలు వింటే, నా ఆజ్ఞలు గైకుంటే, నా చిత్తానుసారంగా మీరు ప్రవర్తిస్తే నేను వర్షాకాలంలో మీకు వర్షాన్ని ఇస్తాను, మీ పంటలు పండుతాయి, మీ పొలముల్లో ఉన్న చెట్లు ఫలిస్తాయని దేవుడు ఒక అమూల్యమైన వాగ్దానాన్ని తన ప్రజల కోసం ఇచ్చాడు. పూర్వదినాల్లో చాలామంది వర్షాలు రకరకాల కారణాలు బట్టి పడుతుండేవని అనుకుంటూ ఉండేవారు. ఇశ్రాయేలు ప్రజలు కాకుండా చుట్టుపక్కల ఉన్న చాలామంది అనేక జనాంగాలన్నీ కూడా తమ తమ సొంత మార్గాలు ఆలోచన చేసి వర్షం పడడానికి ఇది కారణం అది కారణం అని చాలామంది అనుకుంటూ ఉండేవారు. కానీ దేవుడు అంటున్నాడు, మీకు వర్షాన్ని కుమ్మరించువాడు నేను, మీ ఋతువులలో మీకు కావలసిన వాటిని మీకు ఇచ్చేవాడు నేను అని దేవుడు తన యొక్క ఔన్నత్యాన్ని, తన ప్రభావ మహిమను ప్రజలకు తెలియచేస్తున్నాడు. ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి మనం చదివితే దేవుడు మాట్లాడుతూ అన్నాడు, మీ దోషములు వాటి క్రమమును తప్పిస్తున్నాయనే మాట అక్కడ మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో కావలసినప్పుడు వర్షాలు రావటం లేదు, వద్దనుకున్నప్పుడు ఎక్కువగా రావడం, కావాలనుకున్నప్పుడు ఎండ రావట్లేదు, వద్దనుకున్నప్పుడు ఎక్కువగా రావడం. ఈ ఇంబ్యాలెన్స్ అనేది ఎందుకు వస్తుంది? ఈ ఋతువులు ఎందుకు క్రమాన్ని తప్పుతున్నాయంటే దేవుడు చెప్పాడు, మీ దోషములే, మీ పాపములే సృష్టిని క్రమం తప్పిస్తున్నాయి. చాలామంది సృష్టి లేదా ఈ వాతావరణం గురించో లేదా ప్రపంచం కొరకు పోరాటాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ చెబుతున్న మాట, మనిషి యొక్క అవిధేయత, దేవుని మీద మనిషి యొక్క తిరుగుబాటు, మనిషి యొక్క ఆ అవిధేయమైన కార్యాలు, అనాలోచితమైన కార్యాలు సృష్టి మీద కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. వర్షాలు కురవడం లేదు, కావాలనుకున్నప్పుడు వద్దనుకున్నప్పుడు ఎక్కువగా కురుస్తున్నాయి. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయంటే మనిషి యొక్క పాపమే. ఒక ప్రపంచం గురించి కావచ్చు, లేదా ఒక కుటుంబం గురించి కావచ్చు, మనిషి పాపము మనిషిని ఛిద్రం చేస్తుంది అన్ని విషయాల్లో. కానీ ఎప్పుడైతే మనం పాప జీవితం నుండి విడుదల పొంది దేవుని వైపు తిరుగుతున్నామో, ప్రభువా సమస్తము నీవే, నా ఆధారము నీవే, నా ఆశ్రయము నీవే, నీవి తప్ప మరి ఎవరు లేరు ప్రభువా అని దేవుని వైపు ఎప్పుడైతే మనం తిరుగుతామో, సంపూర్ణంగా మన జీవితాలు ఎప్పుడైతే ఆయనకి సమర్పించుకుంటామో, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు నేను చెప్పినట్టుగా వింటున్నారు కనుక మీ ప్రవర్తన సరిచేయబడింది కాబట్టి నేను మీకు వర్షం ఇస్తాను. ఐ విల్ గివ్ యూ రెయిన్. మీకు విషయం తెలిసే దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చువాడు. ఏమేన్? ఆయన ఇచ్చే దేవుడు. ఆయన నీకు ఏది అవసరమో, ఏది కావాలో అది ఇచ్చే దేవుడు ఆయన. చాలాసార్లు మనం దేవుణ్ణి విడిచి ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాం ఏదో కావాలని, కానీ మనకి ఇవ్వాలని ఆశిస్తున్న దేవుడు ఆయన. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అనేకమైన అద్భుతమైన విషయాలు ప్రపంచానికి తెలియచేస్తూ, మాథ్యూ 11:28లో యేసు ప్రభు ఏమంటారంటే,
ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడు. ఐ విల్ గివ్ యూ రెస్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఐ గివ్ యూ రెస్ట్, ఐ గివ్ యూ పీస్, ఐ గివ్ యూ జాయ్. నేను మీకు ఆనందాన్ని ఇస్తాను, సంతోషాన్ని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను, జీవిత పరమార్థాన్ని ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను. ప్రతి సందర్భంలో ఆయన ఇచ్చువాడిగానే మన జీవితాల్లో కనబడుతున్నాడు. ఆయన ఆఖరికి తన ప్రాణాన్ని కూడా బలిదానంగా దేవుడు మనకు అనుగ్రహించారు. ఎవరైనా మన దగ్గరికి వచ్చి మీ దేవుడు మీకు ఏమి ఇచ్చాడండి అంటే, ఇదిగోనో బిల్డింగ్ ఇచ్చాడండి, కార్ ఇచ్చాడండి, బైక్ ఇచ్చారండి, అదండి ఇదండి, మంచిదే, అవన్నీ చెప్పాలా? ఎందుకంటే అవన్నీ దేవుడు మనకి కలుగు చేసిన మేళ్లే. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా యేసు ప్రభు నా కోసం తన ప్రాణం ఇచ్చారు. చెప్పావు ఎప్పుడైనా? యేసు ప్రభు నా కోసం తన రక్తాన్ని కార్చారు, నిత్య జీవానికి వారసురాలిగా నన్ను చేశాడు అనే మాట నువ్వు చెప్పగలవా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, హీఈస్ ద లార్డ్ హూ గివ్స్. ఇచ్చే దేవుడు ఆయన. మీ పొలములలో మీరు నాటిన చెట్లు ఫలిస్తున్నాయి. ఏ పనైతే నువ్వు చేస్తున్నావో నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించే దేవుడు. నీ పొలముల పంట నువ్వు తింటావు. దేవుడు నిన్ను బలపరిచే దేవుడు. ఆయన ఫలించే కృపలో నిన్ను నడిపిస్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ప్రభువా, తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించువాడు ఆయనే అని లేఖనం సెలవిచ్చిన రీతిగా నా జీవితంలో ఎప్పుడు ఏది అవసరమో ఎరిగిన దేవుడు ప్రభువా, మేలు చేయండి అని దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు ఆయన తగిన సమయంలో నేను హెచ్చించినట్లుగా గొప్ప ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నారు. నువ్వు ఫలిస్తావు, అభివృద్ధిలోనికి వస్తావు, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వర్షం ఇచ్చే దేవుడు నాయన, చెట్లు ఫలించే అనుభవంలోనికి నడిపించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. మా జీవితంలో ఏ సమయానికి ఏ అవసరం తీర్చబడాలి ఎరిగిన దేవుడు నాయన, సమస్తాన్ని ఇచ్చువాడు గనుక నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు నీ వైపు చూస్తుండగా, విశ్వాసంతో ఆరాధన చేస్తుండగా, నీ మాటలు యందు లక్ష్యం ఉంచి ప్రభువా, నీ ఆజ్ఞలు అనుసరించడానికి మా ప్రియులు నిర్ణయించుకుని ఉండగా వారికి కావలసిన ప్రతి దీవెన ఆశీర్వాదం వారి మీద కుమ్మరించండి, అద్భుతాలు చేయండి. నువ్వు మంచి దేవుడు గనుక నీకు స్తోత్రాలు. ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.